న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లో జరగనున్నాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సోనియా పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించారు. గాంధీ భవన్ లో సోనియా గాంధీ బర్త్డే వేడుకలకు ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో జరపనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సోనియా పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించారు. గాంధీ భవన్ లో సోనియా గాంధీ బర్త్డే వేడుకలకు ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొననున్నారు. ఇప్పుడు మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కావచ్చు, నియోజకవర్గాల మండల స్థాయిలో కూడా ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా కాంగ్రెస్ శ్రేణుల్లో కావచ్చు, కార్యకర్తలు నూతన ఉత్తేజం నిందుకున్న నేపథ్యంలో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ రోజు గాంధీ భవన్ వేడుక కూడా ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు, శ్రేణులంతా కూడా ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేశారు. మరి కాసేపట్లో ఈ వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయి. అంటే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా, అంటే ఆమె 77 ఏట నుంచి అడుగు వేస్తూ 78వ ఏళ్లకు అడుగు పెడుతున్న తరంలో కూడా 78 కేజీల కేకును కట్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ 78 కేజీల కేకును గాంధీ భవన్ వేదిక కూడా రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ శ్రేణుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి కేక్ కట్ చేస్తారు. ఇక్కడ పూర్తిగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆమెకు అంటే విషెస్ చెప్తూ కూడా తెలంగాణలో నూతన ఉత్తేజం ఎందుకుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ రెండు గ్యారెంటీలను కూడా అమలు చేయడం జరిగింది. ఇక మిగతా సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రోజు లాంఛనంగా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని కూడా సోనియా గాంధీ పుట్టినరోజున కూడా లాంఛనంగా ఈ రోజు ప్రారంభించబోతున్నారు. ఇక మరికొన్ని ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో దాంట్లో ఈ రోజు కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున సోనియా గాంధీకి పుట్టినరోజు జరపాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణలో రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి, అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవాలని కూడా కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించాయి. పూర్తిగా మరి కాసేపట్లో గాంధీ భవన్ లో కూడా పెద్ద ఎత్తున సోనియా గాంధీకి సంబంధించిన జన్మదిన వేడుకలు కూడా ఘనంగా జరగనున్నాయి. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.